హాయ్ గణేష, హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి నాయన. ఎవరు మాట్లాడేది? నేనే నాయన, నీ వినాయకుణ్ణి. నాయన, నేను ప్రతి సంవత్సరం చూస్తున్నా నా పండుగని చాలా వైభవంగా జరుపుతున్నారు. కానీ మీరు నా విగ్రహాన్ని 20 అడుగులు 25 అడుగులని ప్రకృతిని కాలుష్యం చేస్తున్నారు నాయన. ఏంటి వినాయక అలా అంటావు? సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ ఎలా నాయన, నా పండుగ పేరుతో ప్రకృతిని కాలుష్యం చేస్తున్నారు. అలాగే సముద్రంలో ఉన్న ఎన్నో జీవరాశులు, మీరు నా విగ్రహానికి వాడే కెమికల్ వల్ల ఎన్నో జీవరాశులు చనిపోతున్నాయి. మీ ప్రాణాలు ఎలాగో దాని ప్రాణాలు కూడా అలాగే కదా నాయన. సారీ వినాయక. చూడు నాయన, పిడుగులంత పసుపు ముద్దలో నన్ను భావించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకో చాలు. ప్రతి సంవత్సరం పెరగాల్సింది నా విగ్రహం పొడవు కాదు నాయన, మానవుని యొక్క బుద్ధి. నన్ను నమ్మి ముందడిగి, నిన్ను నమ్మిన వాళ్ళని వెనకడుగు వేయకుండా చూసుకో. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.